అబ్దుల్ రహీం రంగారి ఠానే జిల్లా వాస్తవ్యుడు. 1913 ప్రాంతంలో అతని భార్యకు గొంతు, ముఖము వాచి ఆహారం తీసుకోలేక బాధపడేది. వైద్యం పనిచేయలేదు. వారి పొరుగింటి న్యాయవాది భూక్తే ఆమె షిరిడీ సాయి వద్దకు తీసుకువెళితే బాబా కృపతో వ్యాధికి ఉపశమనం కలుగుతుంది అన్నారు. వాళ్ళు షిరిడీ బయలుదేరింది మొదలు క్రమేణా ఆమె వ్యాధి తగ్గుముఖం పట్టింది. షిరిడీ చేరగానే బాబాకు నమస్కరించారు. బాబా వారిని మీరెక్కడి నుంచి వచ్చారు అని అడిగారు. అప్పుడు రంగారి ఠానే నుండి వస్తున్నాం బాబా అని తన భార్యకు గొంతు నొప్పి ఎక్కువగా ఉందని చెప్పారు. అప్పుడు బాబా మీరంతా ద్వారకామాయికి రండి అన్నారు. ద్వారకామాయిలో ఆమె బాబాకు నమస్కరించగా బాబా ఆమె శిరస్సుపై తన చెయ్యి ఉంచి ఆశీర్వదించి ఖుదా అచ్చా కరేగా అన్నారు. రంగారి బాబాకు ₹1 దక్షిణ సమర్పించగా బాబా స్వీకరించి ఊది ఇచ్చారు. ఆ తదుపరి ఆమెకు గొంతు వాపు తగ్గింది. దీనిని బట్టి తన భక్తుల బాధలను బాబా ఏ విధంగా తీరుస్తారనేది మనకు అర్థమవుతుంది. బాబా ఆశీర్వాదంతో, బాబా వాక్కుతోనే ఎంతోమందికి వ్యాధి బాధలు నయమవుతూ ఉంటాయి. ఇప్పటికి బాబా సమాధి చెందిన బాబాని మనస్ఫూర్తిగా స్మరిస్తే బాబా ఆశీస్సులతో ఆ వ్యాధులు మన నుంచి మటుమాయమవుతాయి. అంత గొప్పది బాబా ఆశీస్సుల ఫలం. జై సాయిరాం. Shri Sai Jaya Jaya Sai. Om Sai 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 Shri Sai